దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప అవకాశానికై ఆయన స్తుతిస్తూ గలతీ పత్రిక 6వ అధ్యాయం 7వ వచనంలో మనం గడిచిన 2 వారాలుగా ఆలోచన చేస్తూ వచ్చాం వాక్యాన్ని. తిరిగి ఈ రోజుతో ఆ మాటను ముగించుదాం. ఒకవేళ దేవుడు మళ్ళీ తలంపిస్తే కొనసాగించుదాం. ఇప్పటికైతే ఈ ఆలోచన చేద్దాం. మోసపోవద్దు. మోసపోయే పరిస్థితులు ఉన్నాయి. మీరు మోసపోకుండా మిమ్మల్ని మీరు చూసుకోండి. మోసపోవటం వల్ల ప్రయోజనం లేదు. దేవుడు వెక్కిరించబడడు. మోసపోవటానికి కారణం స్వార్థపూరితమైన స్వంత తీర్మానాలు, స్వయిచ్ఛను గురించిన ఆలోచనలు మనిషి మనసులో ఉండటం వలన దేవుణ్ణి మోసం చేస్తున్నాం అని ఒకవేళ ఎవరైనా భ్రమపడితే అది నష్టం తప్ప ప్రయోజనం ఏమీ లేదు. మనం ఎలా కనపడతామంటే దేవుని దగ్గర చాలా బలహీనులుగా, చిన్నపిల్లలా కనపడతాం. తెలివిగా ప్రవర్తిస్తున్నాం అనుకుంటూనే అజ్ఞానంగా ప్రవర్తించే వ్యక్తులుగా కనబడుతూ ఉంటాం. అబద్ధం ఆడుతున్నాం, తప్పించుకున్నాం అనుకుంటూనే ఆ అబద్ధం దేవుని దగ్గర వెర్రితనంగా కనబడుతున్నట్టుగా, తెలివిగా ఉన్నామన్నది వెర్రితనంగా, అబద్ధం ఆడుతున్నాం అని అనుకున్నది స్పష్టంగా దేవుని దగ్గర అన్నీ కనబడుతూనే ఉంటాయి. ఇలాంటి పరిస్థితులలో దేవుని వాక్యం మనకేం చెబుతుంది? మనుష్యుడు ఏమి విత్తుతాడో ఆ పంటనే కోస్తాడు అని చెప్పాడు. దేవుడు తీర్పు తీరుస్తాడు. ఆయన తీర్పులు అన్నీ స్పష్టంగా ఉంటాయి. కీర్తనల గ్రంథంలో 62వ కీర్తన 12వ వచనం ఇలా చెబుతుంది మిత్రులారా. 62వ కీర్తన 12వ వచనం, ప్రభువా మనుషులందరికీ దేని చొప్పున, వారి వారి క్రియల చొప్పున నీవే ప్రతిఫలం ఇస్తావు. వారి వారి క్రియల చొప్పున. వారు క్రియ చేశారు, అయిపోయింది అనుకుంటే కుదరదు. వారు పని చేశారు, అది జరిగించేశారు, అది ముగిసిపోయింది అనుకుంటే కుదరదు. వారి వారి క్రియ చొప్పున ఒక రోజున మనిషికి దేవుడు తీర్పు తీర్చబోతున్నాడు అని చెప్పాడు. కనుక మనమేంటి, మన స్థితి ఏంటి, మనమేంటి, మన వాస్తవికత ఏంటి, మనం చేసే పని ఏంటి, దాని వలన పర్యవసానాలు ఎలా ఉండబోతున్నాయి అనే విషయం గురించి ఆలోచన చేయనంత వరకు భక్తి జీవితంలో ఎదగకపోవటం అనేది పక్కన పెట్టేస్తే, భౌతిక జీవితంలో కూడా ఫలితాలు లేకుండా, దేవుని ఆశీర్వాదం లేకుండా ఉండే ఒక కఠినమైన పరిస్థితి మనిషి ఎదుర్కోక తప్పదు. ఎప్పుడు అనంటే దేవుని భయాన్ని విడిచిపెట్టి నడిస్తే, దేవుని భయాన్ని విడిచిపెట్టి నడిచే ప్రతి ఒక్కరి జీవితంలో అలాంటి పరిస్థితులు ఎదుర్కోక తప్పదు మిత్రులారా. కీర్తనల గ్రంథంలోనే 35వ కీర్తన 7-8 వచనాలు ఒకసారి చూద్దామా? 35వ కీర్తన. నిర్నిమిత్తముగా వారు ఏం చేశారు? చదవండి. నా ప్రాణము తీయవలెనని నిర్నిమిత్తముగా గుంట తవ్వారు. ఏమైంది? నన్ను పట్టుకొనవలెనని వారు నిర్నిమిత్తముగా గుంటలో తమ వలనొడ్డిరి. నా ప్రాణం తీయవలెనని నిర్నిమిత్తముగా గుంట త్రవ్విరి. అయితే వారికి తెలియకుండా చేటు వారి మీదకి వచ్చునుగాక. తాను వడ్డిన వలలో తానే చిక్కుబడునుగాక. వాడు ఆ చేటులోనే పడునుగాక. తాను వడ్డిన వల తాను త్రవ్విన గుంట. తాను వడ్డిన వల తననే చిక్కించుకుంది, తాను త్రవ్విన గుంట తననే అందులోకి లాగేసుకుంది, అందులోకి ఆ వ్యక్తిని పడవేసింది అని మనం చదువుతున్నాం. అందుకనే దేవుని వాక్యం చెబుతుంది. దేవుని వాక్యం ఎప్పుడు తప్పిపోదు కదా. దేవుని వాక్యం సత్యమైంది కనుక మనుషుడు ఏమి విత్తుతాడో ఆ పంటనే కోస్తాడు. వరి నాట్లు వేసినవాడు వరి పంటను కోసుకుంటాడు. మామిడి తోటను వేసినవాడు మామిడి కాయలు కోసుకుంటాడు. ఏ పంటను వేస్తే ఆ పంటనే తిరిగి మనిషి ఖచ్చితంగా కోసుకోవాల్సిందే. అందులో అనుమానం ఏమీ లేదు. ఖచ్చితంగా మనిషి పంట. ఇక్కడ బాధకరమైన విషయం ఏంటి అని అంటే, పంట కోయటం పెద్ద గొప్ప సంగతి కాకపోవచ్చు, కానీ వేల రెట్లు వచ్చే ఆ పంటను కోయవలసి వస్తుంది మనిషి. వేల రెట్లు ఆ పంటని
7వ కీర్తనలో ఈ మాట ఇలా చెప్పాడు. అంటే ఇందాక చదివిన మాటే మళ్ళీ రిపీట్ అవుతుంది. 7వ కీర్తన 15వ వచనం. వాడు గుంటను త్రవ్వి దానిని లోతు చేసి ఉన్నాడు, తాను త్రవ్విన గుంటలో తానే పడిపోయిన. వాడు తలంచిన చేటు 16వ వచనంలో వాని నెత్తి మీదకే వచ్చును. చాలమ్మా. అంటే ఈ మాటలు ఏమి నేర్పిస్తున్నాయి? చేసిన కీడు ఊరికే పోదు, ఖచ్చితంగా జరిగించినది ఏది చేస్తే అది, మంచి చేస్తే మంచి కూడా, చెడు చేస్తే చెడు కూడా. ఇక్కడ చెడును గురించిన ప్రభావం ఎంత ప్రమాదకరంగా ఉంటుందో అని చెప్పడానికే దైవజనుడు ఈ ప్రస్తావన చేయటం జరిగింది. చెడును చేసి అవతలకి వెళ్ళిపోయి ఇంకేం పర్లేదు, నేను బాగున్నాను, లేకపోతే ఇది ఎవరికి తెలియలేదు, లేకుంటే దీని గురించి ఎవరు చర్చించలేదు, దీని గురించి ఎవ్వరూ ఆలోచించలేదు. ఇదే మాట మళ్ళీ తిరిగి ప్రసంగి గ్రంథంలో ఎలా అంటాడో తెలుసా? 10వ అధ్యాయం 8వ వచనంలో చూడండి. 10వ అధ్యాయం, గొయ్యి త్రవ్వువాడు దానిలో పడును. చాలమ్మా. అదే గుంట త్రవ్వువాడు అని ఇందాక అన్నాడు కదా, ఆ పద్ధతి. తిరిగి నేను మరి కొంతమంది వ్యక్తుల జీవితాల్లో జరిగిన సంఘటనలు జ్ఞాపకం చేస్తా. పోయిన వారంలో నేను కొందరిని జ్ఞాపకం చేస్తూ వచ్చాను, వారి జీవితాల్లో ఎలాగా దేవుడు పని చేసుకుంటూ వచ్చాడో అనేది. మరొక వ్యక్తిని జ్ఞాపకం చేస్తా. న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయం 6, 7, 8 వచనాలు ఒకసారి చదువుదాం. న్యాయాధిపతుల గ్రంథం. అదోనీ బెజెకు అతని కాళ్ళు చేతులు బొటన వేళ్ళు కోసివేసిరి. తమ కాళ్ళు చేతుల బొటన వేళ్ళు కోయబడిన 70 మంది రాజులు నా భోజనపు బల్ల క్రింద ముక్కలు ఏరుకొనుచుండిరి. ఇంకొకళ్ళు చదవండి ఆ లైను. నేను చేసినట్లే దేవుడు నాకు ప్రతిఫలం ఇచ్చానను. మళ్ళీ ఒకళ్ళు చదవండి ఆ లైను. నేను చేసినట్లే దేవుడు నాకు ప్రతిఫలం ఇచ్చానను. అతడు ఏం చేశాడో అదే ప్రతిఫలాన్ని దేవుడు అతనికి కలుగజేశాడు. ఏం చేయబడి బొటన వేళ్ళు, కాళ్ళు చేతులు కొన్న వేళ్ళన్నీ కట్ చేశాడు. 70 మంది రాజుల్ని బానిసలుగా చేసుకొని అదోనీ బెజెకు 70 మంది రాజుల్ని బొటన వేళ్ళు, కాళ్ళు చేతులు వేళ్ళు కట్ చేశాడు. అంటే వాళ్ళు కత్తి పట్టుకోకుండా, బలమైన పని ఏది చేయలేకుండా కాళ్ళకి చేతులకి బొటన వేళ్ళు కట్ చేశాడు. అతడే అంటున్నాడు, నేను 70 మంది రాజులకి ఎలా చేశానో దేవుడు ఇప్పుడు నాకు అదే చేశాడు. నేను చేసిందే నాకు కలిగింది, నేను చేసిన కీడు నా నెత్తి మీదకి వచ్చింది అని అదోనీ బెజెక్ చెప్పగలుగుతున్నాడు. చెప్పే మాట. ఆ 70 మందిని కుక్కల్లాగా చూశాడు. ఆ 70 మందిని తన భోజన బల్ల చుట్టూ కుక్కల్లాగా పెట్టుకున్నాడు. ఈయన పడేసే ఎంగిలి మెతుకుల కోసం ఆ 70 మంది ఒకనాడు రాజులు ఈరోజు ఎలా ఉన్నారు ఈయన చేతిలో అంటే బానిస కుక్కల్లాగా మారిపోయారు. తిరిగి అతని పరిస్థితిని దేవుడు అలాగే తీసుకొచ్చాడు. పడే వరకు అర్థం కాదు దాని లోతు, పడ్డాక కానీ తెలుస్తుంది మనిషికి. కానీ అందులో నుంచి బయటికి రావటం చాలా కష్టం. అందుకనే దేవుడు చాలా ప్రేమ గలవాడు. ముందే చెబుతున్నాడు, రోడ్ల మీద మనం ప్రయాణం చేసేటప్పుడు అక్కడక్కడ మరమ్మత్తు జరుగుతుంది, నెమ్మదిగా వెళ్ళుము, మూల మలుపు ఉంది, లేకపోతే స్పీడ్ బ్రేకర్ ఉంది అన్నట్టు సింబల్స్తో మనకి సిగ్నల్ ఇస్తూనే ఉంటారు రోడ్డు మీద. అది మంచిగా చెడా? అండర్ కన్స్ట్రక్షన్ అని రాస్తారు బోర్డు. మన కోపంగా, ఎవడరా నేను పోయే దారిలో గోతులు ఉన్నాయని రాస్తాడు, నా ఇష్టం నేను 70 స్పీడ్లో పోతానంటే ఏంటి? ఇప్పుడు ఆ బోర్డు శుభవార్త దుర్వార్త? శుభవార్త, దుర్వార్త కాదు. శుభవార్త. ఎందుకు శుభవార్త? అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది, బ్రిడ్జి కడుతున్నారో, రోడ్డు వేస్తున్నారో, లేకపోతే గొయ్యిని పూడుస్తున్నారు, లేదా పైప్ లైన్ వేస్తున్నారు, ఏదో జరుగుతుంది అక్కడ. అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది కాబట్టి, వర్క్ జరుగుతుంది కాబట్టి జాగ్రత్తగా వెళ్ళాలని చెప్పే వార్త శుభవార్త. ఆదమరిచి 60, 70, 80 స్పీడ్లో వెళ్ళారనుకోండి, చనిపోయే ప్రమాదం ఉంది కాబట్టి అలా చెప్పటం అనేది శుభవార్త. దేవుడు తన వాక్యంలో నువ్వు చేసినట్లే నీకు జరుగుతుంది అని చెప్పడం అనేది మనకు శుభవార్త, జాగ్రత్త పడటం కోసం.
చెప్పక చెడిపోయే వాళ్ళు చాలామంది ఉంటారు కదూ. వాడికి అయ్యా అమ్మ ఎవరున్నారు, అమ్మ లేదు, నాన్న లేడు, అందుకనే చెప్పేవాడు లేక ఏమైపోయాడు, 12 సంవత్సరాలకి బీడీ అలవాటైంది, 14 సంవత్సరాలు వచ్చేసరికి గుట్కా అలవాటైంది, 15 సంవత్సరాలు దాటేలోపు కళ్ళు సారాయి అలవాటైంది, 18 వచ్చేసరికి జేబు దొంగగా మారిపోయాడు. ఇంకా పెరిగిన తర్వాత మనం చెప్పుకోలేము అవన్నీ జరిగినాయి వాడి జీవితంలో. ఎందుకనైనాయంట? ఎవరు లేరు, చెప్పేవాళ్ళు లేక చెడిపోయారు. చెప్పేవాళ్ళు ఉన్నా చెడిపోయాడు అనుకో ఒకడు, వాడిని ఏమనాలి చెప్పండి. ఇప్పుడు చాలామంది కనిపిస్తారు కదా, వాడు అయ్య మాట వినడు, అమ్మ మాట వినడు, దారిని పోయే పెద్ద చిన్న మనుషులు ఎవరైనా చెప్పినా వినరు. చాలాసార్లు క్రైస్తవ సమాజంలో ఎలాగ మారిపోయారంటే దేవుని పిల్లలు దేవుని వాక్యానికి విముఖులంగా మారిపోయాము మిత్రులారా. దేవుని వాక్యాన్ని ధిక్కరించి తిరస్కార ధోరణితో ఆలోచన చేయటం మారిపోయారు దేవుని పిల్లలు. దేవునికి ఎంత దుఃఖం కలుగుతుందో చెప్పండి. ఎన్ని హెచ్చరికలు ఉన్నాయి బైబిల్లో, హెచ్చరికలు లేవా? ఇంకా హెచ్చరికలు చెప్పి ఏమంటాడు, హెచ్చరిక నొందినవాడు ఎవరు తెలీదా? హెచ్చరిక నొందినవాడు ధన్యుడు అన్నాడు. గట్టిగా చెప్పాలి కదా, హెచ్చరిక నొందినవాడు ధన్యుడంట. ఎవరికైతే దేవుడు హెచ్చరిక ఇచ్చాడో, ఏది తప్పు ఏది ఒప్పు, దేనివల్ల ప్రమాదం దేనివల్ల నష్టము లాభం చెబుతాడో ఆ విషయాలను అవగతం చేసుకున్నవాడు, అవగాహనలోకి తెచ్చుకున్నవాడు ఎవరవుతాడు, ధన్యుడు అవుతాడు అని చెప్పాడు. ప్రియమైన మిత్రులారా, చెప్పినప్పుడు విని దానిని ఆకళింపు చేసుకొని మార్చుకోవటంలోనే భక్తి జీవితం ఉన్నతికి కొనసాగటానికి కారణమవుతుంది. భక్తి జీవితం ఉన్నతిలోకి వెళ్ళడానికి అది కారణమవుతుంది. అదోని బెజెక్ అంటున్నాడు, నేను చేసినట్లే దేవుడు తిరిగి నాకు చేశాడు. నేను ఏం చేశానో అదే నా జీవితంలో జరిగింది. అదే విత్తాడతను, అదే అతని జీవితంలో జరిగింది. రెండవ వ్యక్తిని జ్ఞాపకం చేస్తా. రాజులు మొదటి గ్రంథం 21వ అధ్యాయం. రాజులు మొదటి గ్రంథం 21వ అధ్యాయం. అక్కడ ఏం జరిగింది? నాబోతును గురించిన సందర్భం అది. నాబోతును గురించిన ఈ సందర్భంలో ఏం జరుగుతుందో ఆలోచించండి మిత్రులారా. అతన్ని అన్యాయంగా అతని మీద నిందలు వేశారు. అన్యాయంగా నిందలు వేసి, అన్యాయంగా ఎందుకు నిందలు వేశారు? అతని ఆస్తిని, తోటను తీసుకోవాలి అని ఆహాబు చేసిన ప్రణాళిక అది. కనుక యజమాని చేసిన ప్రణాళిక. భర్త ఒకరోజు ఆమె ఇంట్లోకి రాగానే ఆయనంట మూతి ముడుచుకున్నాడంట. ఎలా ఉన్నాడంట? ఎన్నో వచనంలో ఉందో చూడండి అమ్మా. ఎన్నో వచనమమ్మా? చదవండి. ఆహాబు అబ్బాబ్బా ఏం ముడుచుకున్నాడు? ఆడవాళ్ళు కాదు అప్పుడప్పుడు ముడుచుకునేది, ఎప్పుడన్నా పోని, ఎప్పుడన్నా అప్పుడప్పుడు పోని మూతి ముడుచుకుంటారు. వీడు రాజు, తెలివి మాలిన రాజు, దేశానికి రాజు, మూతి ముడుచుకొని ఉన్నాడంట. ఇంట్లోకి భార్య వచ్చేసరికి మరి అది ఏ టైపు ముడుచుకున్నాడో ఊహించుకోవటానికి నాకు రావటమే లేదు. మూతి ముడుచుకొని ఉన్నాడంట. ఆమె అడుగుతుంది వచ్చి, ఏంటి మూతి ముడుచుకున్నావే అని అందంట భర్తని. ఇదిగో పలానా వాడిని, వాడి తోటని నాకు ఈరా, నీ తోటని నాకు ఇచ్చేసాయి అని అన్నాను. వాడు ఈయనన్నాడు. రాజు కదా, ఏమైనా చేయొచ్చు కదా, దానికి 10 అంతలు ఇస్తానని చెప్పొచ్చు కదా. మూతి ముడుచుకోవటం ఈయనకి సిగ్గులేదు. ఈ రాజుకి బుద్ధి లేనోడు, మానవీయ విలువలు లేనోడు వీడు. మానవీయ విలువలు ఇతనికి లేవు. అప్పుడు భార్య అంది, నేను చూసుకుంటాను. ఓయమ్మ, ఆమె ఎలాంటి భార్యో మరి చూసుకోండి. ఆమె ఏమంటుంది? నేను చూసుకుంటాను, నీకేం బాధ లేదు అని అన్నది భర్తతో. చూసుకుంటావా, ఓకే అని అన్నాడు. ఆమె ఏం ప్లాన్ చేసింది ఏంటంటే, ఇతడేదో తప్పు చేశాడని ఓ 10 మందికి లంచం ఇచ్చి ఆయన మీద తప్పుడు సాక్ష్యం చెప్పడానికి ఓ పంచాయతీ ఏర్పాటు చేసి తప్పుడు సాక్ష్యం చెప్పించి ఆ సాక్ష్యంలో నేరస్తుడికి పడవలసిన శిక్ష కూడా నియమించి ప్లాన్ చేసుకుని పక్కాగా ప్లాన్తో అక్కడికి వచ్చేసింది. ఆ ప్లాన్ ప్రకారంగా ఏం జరిగింది అని అంటే, అతన్ని రాళ్లతో కొట్టి చంపారు. ఎవరు అతని శవాన్ని తీయటానికి కానీ ముట్టడానికి కానీ ఎవరూ రాలేదు. ఎందుకంటే రాజుగారు రాణిగారు ప్లాన్ చేసి వాడిని కొట్టి చంపించారు కదా. 21వ వచనంలో చదవండి అన్నమాట.
ఇశ్రాయేలు వారిలో ఎవ్వరును లేకుండా పురుషులందరినీ నిర్మూలన చేస్తాను అన్నాడు దేవుడు. ఎందుకు ఇంత కోపం దేవునికి వచ్చింది అని అంటే, ఎవ్వరూ అతని శవాన్ని తీయలేని పరిస్థితుల్లో ఉంటే రాళ్లతో కొట్టారు కదా, గాయాలైపోయి చనిపోయాడు, బాగా దెబ్బలు తగిలినాయి, అతడి రక్తం నేల మీద కారుతూ ఉంటే కుక్కలు వచ్చి 19 వచ్చిన చివరి భాగంలో చూడండి, మొత్తం చదవండి పోని, కుక్కలు వచ్చి అతని రక్తాన్ని నాకాయి. నీవు అతను చూచి ఇలాగ ప్రకటించుము, యెహోవా సెలవిచ్చినదేమనగా దీన్ని స్వాధీనపరచుకోలేమని నీవు నాబోతును చంపించితివి కదా. ఇప్పుడు మీరు చదవండి, యెహోవా సెలవిచ్చినదేమనగా ప్లేస్ డిసైడ్ చేస్తున్నాడు. చూడండి, ఎక్కడో ఒక చోట కాదు, మళ్ళీ ప్లేస్ డిసైడ్ చేస్తున్నాడు. ఏ స్థలమందు కుక్కలు నాబోతు రక్తము నాకెను, ఎస్ సేమ్ ప్లేస్, సేమ్ కుక్కలు వస్తాయి మళ్ళీ రేపు. నాబోతు రక్తమును నాకెను, ఆ స్థలమందే కుక్కలు నీ రక్తమును, నేను చెప్పేది అబద్ధం కాదంటున్నాడు దేవుడు. ఆయన ఎవరు? యెహోవా, మాట తప్పనివాడు. ఆయన అంటున్నాడు నిజముగా సేమ్ అలాగే నీ రక్తాన్ని కూడా కుక్కలు నాకుతాయి చూడు అని అన్నాడు. భయం కలుగుతుంది, వెంట్రుకలు నిలబడుతున్నాయి మాట్లాడుతుంటేనే. భయం కలుగుతుంది. దేవుడు తలుసుకుంటే ఎలా ఉంటుందో తెలుసా? దేవుడు కలగజేసుకుంటే ఎలా ఉంటుందో తెలుసా? దేవుడు పని చేయటం మొదలు పెడితే ఎలా ఉంటుందో తెలుసా? మానవ ఊహకు మించి ఉంటుంది మిత్రులారా. మానవ ఊహకు మించి మనిషి అంచనా కూడా వేయలేడు. ప్లేస్ చెప్తున్నాడు చూడండి. ఏ ప్లేస్లో వీళ్ళు రాజుగారు రాణిగారు అక్కడికి వచ్చేందుకు చచ్చిపోతారు? రాజుగారు రాణిగారు అక్కడ చనిపోతే రక్తమైన ఎందుకు కారుతుంది రాజుగారు రాణిగారికి? రాజుగారు రాణిగారి రక్తాన్ని కుక్కలు ఎందుకు నాకుతాయి? దేవుడు అలా డిసైడ్ చేశాడు శిక్షను. దేవుడు అలా ప్లాన్ చేశాడు శిక్షను. యెజెబెలు ఆహాబు ఆడిన వింతైన నీచమైన నికృష్టమైన నాటకానికి ఒకడు పొలాన్ని లేక తోటను కబ్జా చేయటానికి వాడు ఒప్పుకోలేదని అతడేమంటున్నాడు? అది నా పిత్రార్జితం, నేను సంపాదించింది కాదండి, నా పితరుల తరం నుంచి వస్తూ ఉంది. దేవుడు ధర్మశాస్త్రంలో పిత్రార్జితమును అమ్మరాదు అన్నాడు కాబట్టి నేను అమ్మనండి అన్నాడు. అంతేగాని దానివల్ల నాకు కూడా పెద్ద లాభం ఏమీ లేదండి అన్నాడు. కానీ వీళ్ళు ఏమంటున్నారు అనంటే, లేదు అది మాకు కావాలి అనంటే అతడు ఇవ్వలేదని పగబట్టి ద్వేషించి అసూయ చేత ఆ మనిషిని రాళ్లతో కొట్టి చంపిస్తే వెంటనే దేవుడు తీర్పు ప్రకటించాడు. ఏ స్థలమందు నాబోతు రక్తాన్ని మీరు కొట్టించి చంపారు కదా, ఏ స్థలమందు నాబోతు రక్తాన్ని కుక్కలు నాకాయో అదే స్థలమందు నీ పరిస్థితి కూడా అవబోతుంది ఒకరోజు అన్నాడు. కాలం కొనసాగుతూ వచ్చింది. రాజులు 2వ గ్రంథానికి రండి. ఇప్పుడు 9వ అధ్యాయానికి రండి. 36వ వచనంలో ఏం జరిగిందో చదవండి ఒకసారి. వారు తిరిగి వచ్చి అతనితో ఆ సంగతి తెలియజెప్పగా అతడిట్లా, నేను ఇది యెజెబెలని ఎవరునూ గుర్తుపట్టలేకుండా యెజ్రెయేలు భూభాగమందు కుక్కలు యెజెబెలు రక్తాన్ని అక్కడేమో ఆయన ఒట్టి రక్తాన్నే నాకాయి, కానీ ఇక్కడ మాంసాన్ని కూడా తినేశాయి. తిన్నాయి. దేవుడి తీర్పు ఎలా? సేమ్ ప్లేస్లో అదే పని జరిగింది. రాజ్యంలో తిరుగుబాటు వచ్చింది. తిరుగుబాటు వచ్చినప్పుడు ఈ యెజెబెలు ఏం చేసింది అనంటే, యెహూ తిరుగుబాటుకు నాయకత్వం వహించి రాజ్యాన్ని హస్తగతం చేసుకోబోతున్నాడు యెహూ. ఆ విషయం తెలుసుకున్న యెజెబెలు ఏం చేసిందో తెలుసా? మంచిగా రెడీ అయిపోయి, సిగ్గులేని వేస్ట్ ఫెలో, బైబిల్లో ఆమె పనికి మాలిన వ్యక్తిత్వం కలిగిన ఒక ఆడమనిషి మంచిగా రెడీ అయిపోయి బ్యూటీ పార్లర్ బ్యూటీషియన్ తెప్పించుకొని, మీకు తెలుసా బైబిల్లో కూడా మేకప్ వేసుకున్న వాళ్ళు ఉన్నారు, మీకు తెలుసా? తెలీదా? ఈమె పేరు కూడా ఎత్తకూడదు. దీని పేరు తప్పక ఇప్పుడు ఎత్తుతున్నాను నేను, కానీ ఇలాంటి వ్యక్తుల పేరు కూడా మన నోట్లో పలకూడదు. అలాంటి ఆడమనిషి యెజెబెలు అనే ఆడమనిషి ఏం చేసింది? 30వ వచనానికి రండి. యెహూ వస్తున్నాడన్న యెహూ యెజ్రెయేలు ఊరికి వచ్చిన సంగతి యెజెబెలునకు వినబడిన కనుక ఆమె తన ముఖమునకు, ఓహో మేకప్ అంటే అదేగా,
మేకప్ అంటే అదే కాదా? నేను చెప్పాను ఒకరోజు పెళ్లి చేయడానికి వెళ్ళాము ఒక స్థలానికి. పెళ్లి చేయడానికి వెళ్తే 1 అయింది, 1:30 అయింది, 2 అయింది, 2:30 అయింది, పెళ్లి కూతురు రావట్లేదు. ఏం కర్మరా ఈ అమ్మాయి రావట్లేదని చూసి ఆగలేకపోయి, ఏమ్మా ఉండమంటావా పొమ్మంటావా, సగం చుట్టాలు పోతూనే ఉన్నారు, ఆకలి ఎంతసేపు ఉంటారు, పెళ్ళి అయితేనే కానీ భోజనం పెట్టరని ఆ పెళ్లి కూతురు మేనమామ ఆయన భీష్మించి కూర్చున్నాడు. ఆయన భోజనం పెద్ద అయ్యాడు అక్కడ ఆ రోజు. పెళ్ళి అవ్వకుండా భోజనం పెట్టేది లేదంటాడు ఆయన. ఎంతసేపు ఉంటాం? 2:30 అయిపోయింది. ఏమ్మా రావా అని అంటే, ఈ మేకప్ వేసే అమ్మాయి అంట లేటుగా వచ్చిందంట, అది ఆరటానికి 2 గంటలన్నా పట్టిద్ది, ఫ్యాన్ కింద పెట్టారు ఈ అమ్మాయి. ఒక పెద్ద ఫ్యాను టెంట్ హౌస్లో తీసుకొస్తారు చూడు, ఆ ఫ్యాన్ దగ్గర ఈ అమ్మాయిని తీసుకొచ్చి పెట్టారు. అలా కళ్ళు మూసుకొని చెయ్యడ్డం పెట్టుకొని గాలి పీలుస్తుంది. ఊపిరి ఆడదు కదా, పెద్ద ఫ్యాన్ ముందు ముఖం పెడితే ఎలాగ ఉంటుంది ఆ పిల్లకి? ఏం పర్వాలేదు తీసుకొచ్చి అక్కడ పెట్టండి, ఈ ఫ్యాన్ దూరంగానే పెట్టండి అని చెప్పి అమ్మాయిని తీసుకొచ్చి పెట్టాం. మేకప్ ఎవరో చుట్టాలు వచ్చి అననే అన్నారు, పెళ్లి కూతురు రాలేదా ఏది అని అన్నారు. ఆమె అక్కడే ఉంది, వాళ్ళ బంధువే. ఏం మర్యాదలు మీ క్రైస్తవుల పెళ్ళిళ్ళు ఇలాగనే ఉండేది, ఏం మర్యాద, ఏది అమ్మాయి అని అన్నాడు ఆయన. ఆ అమ్మాయి అక్కడే ఉంది, అందరం చూస్తున్నాం. ఈ అమ్మాయి నాకు చెప్పారు వాళ్ళు, నాకు తెలుసు, అక్కడ ఉన్న వాళ్ళకి చాలామందికి తెలిసిపోయింది, కానీ ఆయనకి తెలియట్లేదు. ఎందుకు? మేకప్లు అర్థం కావట్లా. తీసుకురమ్మను. ఆమె దానికి బుద్ధి లేదు, పెళ్లి చేసుకునే దానికి బుద్ధి లేదా అన్నాడు. అమ్మాయి అక్కడే ఉంది. ఏమంటుంది అప్పుడు చెప్పండి? పెళ్లి చేసుకునే దానికి బుద్ధి లేదా? టైం ఎంత? దీని పెళ్ళికి వచ్చి అందరు కడుపు మాడాలని తుక్కు తిట్టుకొని తిరుగుతూనే ఉన్నాయి. ఈ అమ్మాయే పెళ్లి కూతురు అన్నాను నేను. మాట్లాడుకుంటే వెనక తిరిగి వెళ్ళిపోయాడు. ఈ అమ్మాయే పెళ్లి కూతురు. మేకప్ ఎందుకు వేసిందో మేకప్ ఏమో తెలుసా? పరాయి మగాడిని వలలో వేసుకోవడానికి మేకప్ వేసింది. చదవండి, నేను మీకు కోపాలు వస్తాయేమో నేను చెప్తే, ఉందో లేదో చదవండి. పరాయి మగాడిని వలలో వేసుకోవడానికి, యెహూని వలలో వేసుకోవడానికి యెజబెల్ ఏం చేసింది మిత్రులారా? తన ముఖమునకు రంగు పూసుకొని శిరోభూషణములు, తలకు పెట్టుకోవలసిన ఆ బంగారు వస్తువులన్నీ ధరించుకొని కిటికీలో నుండి కనిపెట్టి చూస్తూ ఉంది, ఎప్పుడు వస్తాడా. యెహూ గుమ్మలోంచి రాగానే ఆయన అంటుంది, అతడు తిరుగుబాటు చేస్తున్నాడని తెలిసి, కోపంగా వస్తున్నాడని తెలిసి, పైనుండి మిద్దె మీద నుండి లాలనగా మాట్లాడుతుంది అతనితో. సమాధానంగా వస్తున్నావా, బాగున్నావా, హాయ్ అంటుందన్నమాట అక్కడుండి. ఆయన అంటున్నాడు, నేను యెహోవా పక్షాన్ని వచ్చా, నువ్వు హాయ్ గీ అంటే నేను పడేవాడిని కాదు, నేను ఎవరిని అనుకుంటున్నావు, ఎవరున్నారు అక్కడ అని అంటే 2-3 పక్క నుంచి దానిపైన ఉండి తోయండి అని అన్నాడు. ఇదే మాట అంటాడు, చదవండి అక్కడ ఏముందో. దీనిని కింద పడదోయండి అని అన్నాడు. వాళ్ళు వెంటనే కింద పడదోశారు. కర్మ, దేవుడు దాన్ని అలా ప్లాన్ చేస్తాడు. ఈమె కింద పడగానే గుర్రాల శాలలో గుర్రాలు బెదిరినాయి. మరి గేట్ ఎందుకు ఊడిపోయిందో, గుర్రాలన్నీ పరిగెత్తాయి. ఆమె మీద నుంచి గుర్రాలు పోయినాయి. ఆమె మీద నుంచి గుర్రాలు పోతే ఆమె మాంసం ఎముకలు నుజ్జైపోయి గుర్రపు డెక్కెలకు అంటుకొని పోయింది. ఏమీ లేదు ఇంకా అక్కడ, జిడ్డుగా మిగిలితే కుక్కలు వచ్చినాయి అక్కడ. లాస్ట్లో శవం లేదు, పాతి పెట్టడానికి ఏమి దొరకలేదు. వీళ్ళు చేసిన దుర్మార్గానికి దేవుడు చేసిన ప్లాన్ ఎలా చేశాడు తెలుసా? వీళ్ళు చేసిన అన్యాయానికి దేవుడు చేసిన పరిష్కారం ఏంటో తెలుసా మిత్రులారా? రాజులు 2వ గ్రంథంలో, 1 గ్రంథంలో 21వ అధ్యాయంలో జరిగితే కొద్దిగా టైం పట్టింది, కానీ కాలం గిర్రును తిరుగుతుంది, అది ఆగదు. నువ్వు ఆచాపి పెట్టుకున్నది ఆగదు. కాలం తిరుగుతూనే ఉంటుంది, కాలం కొనసాగుతూనే ఉంటుంది. నువ్వు అలిగినా ఆగదు కాలం. మొన్న ఎక్కడో చెప్పినట్టున్నాను మీ మధ్యలోనే, ఎవడో కోడిని పెంచుతా ఉన్నాడంట, ఊరి మీద గొడవ వాడు ఇలాగ అన్నాడంట, రేపు ఎలా తెల్లవారుతుందో చూద్దాం, నా కోడిని కుయ్యని అన్నాడంట. రేపు ఎలా తెల్లవారుతుందో చూసుకుందాం, నా కోడి కూతతో మీరంతా లేస్తారు, నా కోడి కూస్తేనే తెల్లవారుతుంది. కోడి కూగిపోతే తెల్లారదా? ఇప్పుడు హైదరాబాద్ నుంచి వచ్చారు, హైదరాబాద్లో కోళ్ళు ఉన్నాయా? ఏ ఇంట్లో ఉంది కోడి? మనం ఇలాంటి మాటలు ఎన్ని మాట్లాడినా దేవుడు ప్రణాళిక, దేవునికి ఒక ప్లాన్ ఉంటుంది. ఆయన శక్తివంతుడైన దేవుడు, ఆయన మహాప్రభావం కలిగిన వాడు. ఆయన భయపడదాం మిత్రులారా, దేవునికి భయపడదాం. ఆయన చూస్తున్నాడు అని భయపడదాం. మన జీవితాల్లో ఎదురవుతున్న పాప సంబంధమైన, శాపకరమైన,
దుర్మార్గకరమైన ఆలోచన విధానాలతో కూడినవి ఎన్నో. ఒక్కొక్కళ్ళు అబద్ధం, మోసం, అహంకారం, ఇలాంటి దుర్మార్గతలు ఎన్నో. కొంతమంది చెప్పే అబద్ధాలు మనకు అర్థమైపోతూనే ఉంటాయి. వాళ్ళు మోసం చేస్తున్నట్టు మనకు అర్థమైపోతూనే ఉంటుంది. అవి ఏం మాట్లాడుతూ ఉంటాయి. రాయలసీమ జిల్లాల్లో ఒక సామెత ఉంటుంది. అదేంటంటే బొంకరా బొంకరా పోలిగా అని అంటే, బొంకరా బొంకరా పోలిగా అని అంటే వాడు అన్నాడంట, ఏదో ఊరు చెప్తారు, ఆ ఊరు చెప్పి ఆ ఊరిలో ఉన్న మిరియాలు తాటికాయలంతా అన్నాడంట. ఏ ఊరిలోనైనా తాటికాయలంత మిరియాలు ఉంటాయా అంటే ఒక్కొక్కళ్ళు ఆడే అబద్ధాలు. టంగుటూరు అనుకుంటా ఊరి పేరు, టంగుటూరు మిరియాలు తాటికాయంత అన్నాడంట. అంటే వీళ్ళు ఆడే అబద్ధాలకు అంతుండదు, చేసే మోసాలకు అంతుండదు. కనబడతా ఉన్నా సరే నిస్సిగ్గుగా అన్నమాట, నిస్సిగ్గుగా ఈ పని చేస్తూనే పోతుంటారు. మిత్రులారా, ఆలోచించండి ఒకసారి. ఒక సందర్భం చెప్పి నేను వదిలేయలేదు. వాస్తవంగా 2, 3 పాయింట్లు చెప్పి వదిలేయవలసింది, కానీ నాకు తెలిసిన సందర్భాలని వరుసగా నేను నోట్స్ రాసుకుని వచ్చాను. ఎందుకు తెలుసా? ఈ విషయాలు అన్నీ చెప్పాలని అనుకుని, అందుకనే మరో వారాన్ని పెంచాలి అనుకొని 3వ వారం ఈ వారం ఈ విషయాల గురించి మాట్లాడాలనుకుంటున్నాను. భయపడాల్సిందే తప్పక. ఎందుకు భయపడాలి అని అంటే, ఆ శిక్షకు నేను పాత్రుని కాకూడదు. ఆ శిక్షకి ఇక్కడ కూర్చొని మనం ఎవరం కూడా పాత్రులం కాకూడదు. దేవుని తీర్పు యొక్క నిజస్వరూపం ఆలోచించలేదు, దేవుని తీర్పు యొక్క నిజస్వరూపం అర్థం చేసుకోలేదు. ఇష్టానుసారంగా మాట్లాడేవాళ్ళు, ఇష్టానుసారంగా ఏదో పగ తీర్చుకుంటున్నాం అనుకునేవాళ్ళు. ఏంటి, ఎవరి మీద పగ తీర్చుకుంటారు? దేవుడు పగ తీర్చుకుంటే ఎలా ఉంటుంది? శవాన్ని ఆమె పుర్రె చేతి ఎముకలు ఏమో దొరుకుతాయి అనుకుంటా ఆ సందర్భంలో. అవే గౌరవంగా రాణి కాబట్టి తీసుకెళ్ళి సమాధి చేస్తారనుకుంటా. అక్కడ ఏం దొరకలేదు. కుక్కలు నాకటం ఏంటి? అసలు మాంసమే లేదు అక్కడ. గెట్టెలకు అంటుకొని పోయిందంటే ఎన్ని గుర్రాలు ఆమె మీద నుంచి వెళ్ళిపోయావు చూడండి. మిత్రులారా, దేవుని ఎదుటున్నాం మనం, దేవుని పిల్లలు. లోకంలో వ్యక్తులు అర్థం చేసుకోలేని పరిస్థితిలో ఉన్నారు. దేవుని ప్రేమను కానీ, దేవుని కోపాన్ని కానీ, దేవుని నైజాన్ని కానీ అర్థం చేసుకునే స్థితిలోనే ఉన్నారు. అర్థం చేసుకున్న మనం కూడా దేవునికి భయపడకపోతే ఎలా? భయపడు వారి మీద ఆయన కృప అధికంగా ఉంది అని చెప్తున్నాడు వాక్యం. ఎవరైతే భయపడతారో వారి మీద ఆయన కృప అధికంగా ఉంది. నేను 3వ సందర్భం, 3వ వ్యక్తిని కూడా మీ ముందుకు తీసుకొని వస్తాను. సంఖ్యాకాండం 22వ అధ్యాయం. సంఖ్యాకాండం 22వ అధ్యాయంలో 29వ వచనంలో బిలాము గాడిద ప్రస్తావన ఉంది. చదవండి. బిలాము గాడితో అంటున్నాడు, నువ్వు నా మీద తిరుగుబడితివి. ఆయన అంటున్నాడు, నా చేతిలో ఖడ్గము గనక ఉన్నట్టయితే నిన్ను చంపివేస్తాను అని గాడితో అంటున్నాడు. నువ్వు నన్ను నా మీద గాడిద మాట్లాడుతుంది. గోడ కదమటం, అటు పరిగెత్తడం, ఇటు పరిగెత్తడం చేస్తామంటే అటు ఇటు పరిగెడుతున్నావేంటని కోప్పడుతున్నాడు ఈయన. ఓరి నాయన, నేను పరిగెత్తడం కాదు, దూసిన ఖడ్గం చేత పట్టుకున్న యెహోవా దూత ఎదురుగా కత్తి పట్టుకున్నాడు, ఆయన నిన్ను చంపబోతే తప్పించాను నేను అని అంటే, ఏంటి నా మీద తిరుగుబడుతున్నావా, అబద్ధాలు ఆడుతున్నావు, ఏమనుకుంటున్నావు నువ్వు అని గాడిద వార్నింగ్. ఏమని? ఇప్పుడు గనక నా చేతిలో ఖడ్గం ఉంటే నేను చంపేస్తాను అని అన్నాడు. ఈయన ఎలా చనిపోయాడో చూడండి. యెహోషువ గ్రంథం 13వ అధ్యాయం 22వ వచనం. 13వ అధ్యాయం 22వ వచనం. ఇశ్రాయేలీలు బేయేరు కుమారుడైన సోదెగాడునైన బిలామును దేంతో చంపారు? ఎవరిని చంపాలనుకున్నాడు ఈయన? ఖడ్గంతో. మరి ఈయన ఎలా చనిపోయాడు? జస్ట్ అన్నాడంతే. పాపం దేవుడు రాసేసుకున్నాడు నోట్స్లో, దేవుడు రాసేసుకున్నాడు. ఈయన జస్ట్ అన్నాడంతే, ఖడ్గం ఉన్నట్టయితే నిన్ను చంపేస్తాను అని అన్నాడు. ఈయన చావు దేనితో జరిగింది? అదే ఖడ్గంతో జరిగింది. ఊహను కూడా వదిలిపెట్టట్లేదు దేవుడు, మనసులో అనుకున్నాడు అంతే ఆయన. మిత్రులారా, చెరపకురా చెడేవు అనే సామెత వింటానే ఉంటాం మనం లోకంలో. దేవుడు చూస్తున్నాడు కాబట్టి, దేవుడు న్యాయవంతుడు. ఆయన దేన్ని వదిలిపెట్టేవాడు కాదు. ఆయన సరైన సమయంలో సరిగ్గా తీర్పు తీర్చేటప్పుడు, తీర్పులో ఇక్కడ ఉన్నవారు ఎవరో నిలబడకూడదని నా ఆకాంక్ష.
అసలు ఆ కోర్టులోకే మనం వెళ్ళకూడదు. కోర్టులోకి వెళ్ళామంటే నేరం ఉంది కాబట్టి తాకీదులు ఇచ్చి పిలిపించారు. కనుక ఆ కోర్టులో నిలబడకూడదు. ఆయన ముందు తీర్పు సమయంలో నిలబడే స్థితిలోకి మనం ఎవరూ వెళ్ళకూడదు. అసలు ఆ అవసరమే, ఆ అవకాశం మన జీవితాల్లో కలగకుండా మనం చూసుకోవాలి మిత్రులారా. కోపాన్ని వెళ్ళగట్టాడు. కత్తి ఉంటే నరికి చంపేస్తాను అని అన్నాడు. నిన్ను మామూలుగా కాదు, కత్తి లేదు కాబట్టి గాడిద నువ్వు బ్రతికిపోయావని గాడిదకి వార్నింగ్ ఇస్తున్నాడు. గాడిద మీద కూర్చున్న మరో గాడిద. తెలివి లేదు, బుద్ధి లేదు, ధనదాహం. బిలాము అంటే ఏంటి అర్థం? ధనదాహం. అందరికీ నీళ్లు తాగితే దాహం తీరుద్ది, ఆయనకి డబ్బులు వస్తే దాహం తీరుతుంది. అందుకని యోధా పత్రికలో చెప్తాడు ఏమని, మనం బిలాము వంటి వారమై ఉండరాదు అని చెప్పాడు. నాలుగో మనిషిని చెప్పి నేను కంక్లూజన్కి వెళ్ళిపోతా. నాలుగో మనిషి సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 43 నుంచి కొన్ని వచనాలు అక్కడ చెప్పబడతాయి. ఫిలిష్తీయుడు నేను కుక్కనా అని దావీదుతో చెప్పి తన దేవతల పేరిట దావీదుని శపించెను. నా దగ్గరకు రమ్ము, నీ మాంసమును ఆకాశ పక్షులకును భూమృగములకును ఇచ్చివేతునని ఆ ఫిలిష్తీయుడు దావీదుతో అనగా, దావీదు నీవు కత్తి ఈటయు బల్లెమును ధరించుకొని నా మీదకి వచ్చుచున్నావు. అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలీల సైన్యములకు అధిపతియగు యెహోవా పేరట నేను నీ మీదకి వచ్చుచున్నాను. ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును. నేను నిన్ను చంపి నీ తల తెగవేతును. ఇశ్రాయేలులో దేవుడున్నాడని లోక నివాసులందరూ తెలుసుకున్నట్లు నేను ఈ దినమున ఫిలిష్తీయుల యొక్క కళేబరములను ఆకాశ పక్షులకు ఇత్తును కాడని ఈ దండు వారందరూ తెలుసుకుందరు. యుద్ధము యెహోవాదే, ఆయన మిమ్మల్ని మా చేతికి అప్పగించుకున్నాడని చెప్పాడు. ఆ ఫిలిష్తీయుడు లేచి దావీదుని కలియుటికై అతనికి ఎదురుగా పోగా మనం చదివిన 45వ వచనంలో అక్కడ ఓ మాట మనం గమనించవచ్చు. అక్కడ చెప్పబడుతుంది ఏంటంటే, ఇశ్రాయేలీలపై కత్తి నూరాడు, ఖడ్గమెత్తాడు. ఎవరు? గొలియత్. ఓ పెద్ద కత్తి తీసుకొని బయలుదేరాడంట, ఓ పెద్ద ఈట తీసుకొని బయలుదేరాడంట. ఏం జరిగిందో అక్కడ సందర్భం మనందరికీ తెలుసు. దావీదు అతని కంటే బలాఢ్యుడై అతని కత్తి తీసుకొని అతనినే నరికి చంపిన సందర్భం ఆ తర్వాత వచ్చినల్లా మనం చదువుతాం. ఏ కత్తిని తీసుకొని అహంకారపూరితంగా అతడు బయలుదేరాడో తన కత్తికి తానే బలి అయిపోయిన సందర్భం ఇది. తన కత్తికి తానే బలి అయిపోయిన సందర్భం. అందుకని దేవుని వాక్యం చెప్తుంది, మారు మనస్సు పొందండి అంటున్నాడు దేవుడు. మారు మనస్సు పొందండి. దావీదు అనుభవపూర్వకంగా చెప్పిన ఈ సందర్భాలు, మరి ఏ సందర్భాలైనా దేవుని వాక్యం అంతా ఒకటే చెబుతుంది మనకు, మారు మనస్సు పొందండి. దేవుని ఉగ్రత మన మీదకి రాకముందే. ఇర్మియా గ్రంథంలో ఆనాటి ప్రజలతో అంటున్న మాట 23వ అధ్యాయం ఒకసారి చూస్తారమ్మా. 23వ అధ్యాయం 19వ వచనం చూడండి. ఇదిగో యెహోవా యొక్క మహోగ్రతయను పెనుగాలి బయలు వెళ్ళుచున్నది. అది భీకరమైన పెనుగాలి. అది దుష్టుల తల మీదకి పెళ్ళున దిగును. వట్టిగా దిగదు, పెళ్ళున దిగుతుంది, సడన్గా దిగుతుంది. దుష్టుల నెత్తి మీదకు, దుష్టుల తల మీదకు మహోగ్రత అనే పెనుగాలి. యెహోవా యొక్క పెనుగాలి, మహోగ్రత అనే పెనుగాలి దాని పేరు. అది దుష్టుల తల మీదకి ఎలా దిగుతుంది? పెళ్ళుని దిగుతుంది. దుష్టుడు అంటాడు అంతా బాగానే ఉంది, నెమ్మదిగా ఉంది అని అనుకుంటారు, కానీ అది నెమ్మది కాదు. రావాల్సిన సమయంలో వస్తుంది. అది ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. అందుకని దేవుని వాక్యం మారండి 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 అని చెప్తుంది. మార్పు చెందండి. మార్పు చెందవలసిన అవసరత అందరి మీద ఉంది. దిద్దుకుందాం, బ్రతుకుని దిద్దుకుందాం, బాటను దిద్దుకుందాం, అంతరంగాన్ని దిద్దుకుందాం, నడతను పడకను అన్ని దిద్దుకుందాం.
దేవుని వాక్యం చెప్తుంది, దిద్దుకుందాం, దిద్దుకో అంటున్నాడు. మనిషి ఏమంటున్నాడో తెలుసా? 50వ కీర్తన 17వ వచనంలో ఏమన్నాడో చూడండి. దేవుడు దిద్దుకో, దిద్దుకో అంటే ఆ మనిషి అన్నాడు, దిద్దుకోవటమా, దిద్దుకోవటమా, దిద్దుకోవటం నాకు ఏమంటాడు? నాకు అసహ్యం, నేను ఇలాగే ఉంటా, నేను ఇలాగే ఉంటా, నేను దిద్దుకోను, నాకు దిద్దుకోవటం అంటే ఇష్టం లేదంటున్నాడంట మనిషి. దేవుడు అంటున్నాడు, నేను దిద్దుకోమని చెబితే, బ్రతకమని చెబితే, మార్పు చెందమని చెబితే నువ్వేమంటున్నావు? దిద్దుబాటు నాకు అసహ్యం అని నువ్వు అంటున్నావు కదా. నువ్వెప్పుడు దిద్దుకోలేదు. నేను ఎన్నిసార్లు చెప్పినా సరే నువ్వెప్పుడు దిద్దుకోలేదు. నేను ఎన్నిసార్లు గద్దించినా సరే నువ్వెప్పుడు మారలేదు. మార్పు చెందే అవకాశం నీకు ఎన్నిసార్లు కలిగినా నువ్వు మార్చుకోలేదు. నేను చెబుతూనే వచ్చాను నీకు. ఎప్పుడు చెప్పాను? 22వ అధ్యాయం ఇర్మియా గ్రంథం. ఎప్పుడు చెప్పాడో చెప్తున్నాడు ఆయనే. 22వ అధ్యాయం ఇర్మియా గ్రంథం 21వ వచనం. ఎప్పుడు చెప్పాడో తెలుసా? మారమని. నీ క్షేమకాలములలో నీతో మాట్లాడి తిని కానీ నేను వినను. అక్కడేమో నేను దిద్దుకోను అన్నాడంట. క్షేమంగా ఉన్నప్పుడే మారు నాయనా అని దేవుడు అంటే, మనిషి అన్నాడంట నేను వినను. విననంటాం ఎప్పటి నుంచి అలవాటు అయిపోయింది? బాల్యం నుంచి నువ్వు వినననే అంటున్నావు. వింటున్నారా మిత్రులారా? నా మాట వింటున్నారా? అర్థమవుతుందా? నేను వినను, నేను మారను అంటున్నాడంట. ఒకవేళ అలాగంటే దుష్టుల నెత్తి మీదకి పెళ్ళున దిగుతుంది దేవుని మహోగ్రత అనే పెనుగాలి. అది పెళ్ళుని దిగినప్పుడు నష్టపోక తప్పదు. మరొక వాక్యం చూద్దాం. 30వ అధ్యాయం ఇర్మియా గ్రంథంలోనే 23వ వచనం చూడండి. ఇదిగో యెహోవా మహోగ్రత అయిన పెనుగాలి బయలుదేరుచున్నది, అది గిరగిర తిరుగు సుడిగాలి, అది దుష్టుల మీద పెళ్ళుని దిగును అంటున్నాడు. మళ్ళీ వింటున్నారా అమ్మా నా మాట? వినాలి, వినాలి, వినాలి. పెళ్ళుని దిగుతుంది, అది గిరగిరా తిరిగి వచ్చి పెళ్ళుని దిగుతుంది అని చెప్పాడు. ఒక ఆయన మారు మనసు పొంది రక్షించబడిన తర్వాత సాక్ష్యం చెప్తున్నాడు. సాక్ష్యం చెబుతూ ఇలా చెప్పాడు, మా ప్రాంతం అంతా మేము అరటి తోటలు వేస్తామండి. అరటి తోట నేను కౌలుకు తీసుకొని ఓ 10-15 ఎకరాలు కౌలుకు తీసుకొని అరటి తోట వేసాను. తీరా పక్క చేలో నుంచి నేను నీళ్లు పెట్టుకుంటూ ఉన్నాను. నీళ్లు పెట్టుకుంటూ ఉండగా ఒకరోజు ఆయనకి నాకు చిన్న ఘర్షణ జరిగి, ఆయన నీకు నీళ్ళు ఈయన పో అన్నాడంట. అంతా మొవ్వ అప్పుడే బయటకు వస్తున్న సమయం. తోట అంతా చాలా బాగుంది. ఈయనేం చేశాడు? ఆయన ఇవ్వనన్నాడని, ఇవ్వనంటావా అని పౌరుషంతో వెళ్ళి పెద్ద జేసీబీ తీసుకొచ్చి 2-3 బావిలు, కవులు చేలోనే 2-3 బావులు తవ్వి సమృద్ధిగా అరటి తోటకి నీళ్లు పెడతా ఉన్నాడు. చాలా బాగా మొవ్వలు పగిలిపోయి గెలలు బయటికి చాలా చక్కగా దిగిపోయినాయి. చాలా పెద్ద పెద్ద గెలలు దిగినాయి. ఓ రోజు చేలోకి వచ్చి చూసేసరికి చేనంతా నేలమట్టమై ఉంది. చేను మొత్తం నేలమట్టమై ఉంది. నా చేనేనా, చుట్టుపక్కల చేలు ఏమైనా నేలమట్టమయ్యాయా అని అన్ని తిరిగి చూస్తే ఏ చేను నేలమట్టం కాల. ఏం జరిగిందని పక్కన వాళ్ళని అడిగితే, రాత్రి సుడిగాలి వచ్చింది. ఆ సుడిగాలి వచ్చి ఎక్కడెక్కడ తిరిగిపోయింది? కేవలం వీడి చేలో మాత్రమే తిరిగిపోయింది. ఆ సుడిగాలి వచ్చి ఎక్కడ తిరిగిపోయింది? ఆయన అన్నాడు ఆ రోజు మారు మనసు పొందిన తర్వాత చెప్తున్నా, ఆ దెబ్బతోనే నేను మారాను. ఆ సుడిగాలి వచ్చిన అరటి తోట నేలమట్టం చేయటం వల్లే నేను మారిపోయాను. ఆ సుడిగాలి నా చేను మీదకి రాలా. ఆ సుడిగాలి వచ్చింది నా చేను మీదకి కాదు, నా పాపాన్ని బట్టి వచ్చింది అని నేను గుర్తించి మారాను. నేనేమంటున్నా, దేవుడేమంటున్నాడు? దెబ్బ కొట్టకపోతే వినవా? దెబ్బ కొట్టకపోతే వినవా? దెబ్బ తగలకపోతే మారవా? కొట్టాల్సిందేనా? ఆయన దయగలవాడు, ప్రేమ గలవాడు, చేయి చాపడు, కొట్టడానికి తొందరపడడు. అందుకనే ఇంకా ఆలస్యం చేస్తున్నాడు. ఇంకా ఆలస్యం ఎందుకు? మారాలి అని, మనము మార్పు చెందాలి. ఎక్కడెక్కడ ఏమేమి వెతుకుతూ వచ్చాం? ఒప్పుకున్నావా దేవుడి సన్నిధిలో? ఏ విషయాల్లో తప్పు మార్గం, తప్పుదారిలో మనం నడిచామో సరిచేయబడొద్దాం మిత్రులారా. మనం మలాకీ గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనంలో ఉన్న మాట చదువుదామా? మలాకీ గ్రంథం 4వ అధ్యాయం. ఏలైనగా నియమించబడిన దినము వచ్చుచున్నది, కొలిమి కాలునట్లు అది కాలును. గర్విష్ఠులు అందరును, దుర్మార్గులందరూ
కొయ్య కాలు వలె ఉందురు. చదవండి. వానిలో ఒకని వేరైనను చిగురైనను లేకుండా రాబోవు దినం అందరినీ కాల్చివేయనని దేవుడు చెబుతున్నాడు. ఎవరి మీదకు దిగుతుంది? నియమించబడిన దినము వచ్చుచున్నది, కొలిమి కాలునట్లు అది కాలుతుంది. ఆ శిక్ష గర్విష్ఠులు దుర్మార్గుల మీదకి రాబోతుంది. గర్వం, ఎంతటి గర్వం, ఎంతటి అహంకారం. మనం ఏంటి? మన స్థితి ఏంటి? మనం ఎవరం? మాట్లాడుతూ మాట్లాడుతూ చచ్చిపోయిన వాళ్ళు ఎంతమంది లేరు? ఆవిడ ఏడుస్తూ ఉంది ఒకరోజు ఇంట్లో, ఇలా ఏడుస్తూ ఉంది. తెల్లవారి శవం దగ్గర పెట్టి మామూలుగా ఏడిస్తే బాగుండు, మళ్ళీ నేను మాట్లాడితేనేమో మీరేమో నవ్వుతారు. వాళ్ళు చేసిందే నేను 3 చపాతీలు తిన్నాడంట ఆయన రాత్రి. ఆమె ఏడుస్తుంది, అయ్యా చపాతీలు కావాలన్నావు, చపాతీలే చేశాను, ఎప్పుడు 2 తినేవాడివి, రాత్రి 3 కావాలని 3 తిన్నావు కదయ్యా, లెగమంటుంది. చేలోకి పోవాలి, లెగమండి. ఎందుకు లెగుస్తాడు? 3 చపాతీలు తిన్నోడు చచ్చిపోతే లెగుస్తాడు భార్య వచ్చి లేపితే? 3 చపాతీలు తిన్నవాడు లేవడు, 10 చపాతీలు తిన్నవాడు లేవడు. పడుకున్నాడు, నొప్పి అనలేదు, ఏమనలేదు, ఒట్టిగానే పడుకున్నాడు, ఇక లేవలేదు. ఏంటి మన బ్రతుకేంటి? మన జీవితం ఏంటి? గొప్ప గొప్పోళ్ళు ఈ భూమి మీద చనిపోయిన వాళ్ళు ఊహించకుండానే చనిపోయారు. అలా చనిపోతారని వాళ్ళు అనుకోలేదు. అలా వాళ్ళ జీవితం ముగిసిపోతుందని వాళ్ళు ఎవరు అనుకోలేదు. జీవితాన్ని ఎంత అందంగా ప్లాన్ చేసుకున్నారో గొప్ప గొప్పవాడు. అలెగ్జాండర్ ఎంత గొప్పగా తన బ్రతుకుని ప్లాన్ చేసుకున్నాడో. అతడు అలా చిన్న వయసులోనే చనిపోతాడని అతడు కాదు కదా, ఎవరూ ఊహించలేదు, ఎవరూ అనుకోలేదు. జగద్విజేత అని గొప్పగా పిలుస్తారు ఆయన. ఎన్నో దేశాలను జయించి వచ్చిన వ్యక్తిగా ప్రకటిస్తారు ఆయన్ని. మలేరియా దోమ కుట్టిందని చెప్తుంటారు ఈ మధ్యకాలంలో జనాలు. చక్రవర్తి ఎలా చనిపోయాడంట? దోమ కుట్టి చనిపోయాడంట. దోమ చాలదేంటి? మన బ్రతుకు ముగియటానికి దోమ చాలదా? దోమ సరిపోదా అంటున్నాను నేను. కరోనా వైరస్, దాని బొమ్మ చూపించారు చాలా చక్కగా, ఒక కిరీటం లాగా. బొమ్మతో చుట్టం కానీ నిజంగా చూడగలమా దాన్ని మన కళ్ళతో? అర్థమవుద్ది అసలు ఏమైనా? ఎంతమందిని చంపింది? ఎన్ని మందులు వేస్తే బ్రతికారు? మన కళ్ళ ముందు ఇలాంటివి ఎన్ని జరుగుతున్నా సరే మార్పు చెందటానికి మనిషి ఇష్టపడడం లేదంటే ఎంత కఠినత్వంలోకి వెళ్ళిపోయాడు ఆలోచించండి. ఎంత కఠినత్వం ఊహించలేదు. ఇందిరాగాంధీ చనిపోయేటప్పుడు ఆమె అంగరక్షకులు, ఆమె బాడీ గార్డ్స్ ఆమెను కాల్చి చంపుతారని ఆమె ఊహించిద్దా? ఎవడో చంపకుండా ఉండటం కోసం వాళ్ళని పెట్టుకుంటే వాళ్ళే కంచే చేను వేసినట్లుగా వాళ్ళే ఆమెను కాల్చి చంపారు. నేను ఈ దేశాన్ని బాగు చేస్తాను అని చెప్పి బయలుదేరిన రాజీవ్ గాంధీ ఏమైపోయాడు? ఊహించాడా? దేశాన్ని ప్రగతి పదంలో నడిపించాలి. ఆయన చేయబట్టే మొబైల్ కానీ, ఆయన చేయబట్టే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ కానీ మన దేశంలోకి దిగుమతి అవటానికి కానీ ఈరోజు రాజీవ్ గాంధీ, ఆ తర్వాత పివి నరసింహారావు గారు చేసిన ఆ కృషి. ఎవరైతే ఏంటి, ఏమైపోయారు, ఎక్కడున్నారు వాళ్ళంతా? వాళ్ళ స్థితి ఏంటి ఈరోజు? అందుకనే ఎన్నో వందల సంవత్సరాల క్రితం చెప్పాడు దేవుడు. ఏమని చెప్పాడు? గడ్డి పువ్వు లాంటిదే, గడ్డి వికసిస్తుంది, అలాగే ఎండ రాగానే వాడిపోతుంది, అదే మీ బ్రతుకు అని అన్నాడు. అదే మీ బ్రతుకు అన్నాడు. మీరు గడ్డి సేమ్ టు సేమ్ అని అన్నాడు. అద్దం ముందు నిలబడ్డప్పుడు మేమేమో జుట్టు వెనక్కి అనుకుంటాం, ఉన్న 4 గంటలనే. మీరేమో ముందుకు అనుకుంటారు. మీకున్న తేడా అది. నిజమా అబద్ధమా నేను చెప్పింది? మేమేమో వెనక్కి అనుకుంటాం, లేదా పక్కకు అనుకుంటాం. మీరేమో ఉన్నట్లు ముఖం మీదకి తీసుకుంటారు. మాకున్న కొంచెం చిన్న తేడా అది, అంతే. ఆడవాళ్ళకి మగవాళ్ళకి తేడా ఏంటంటే చెప్పుకోవచ్చు మనం. ఆడవాళ్ళు ఏమో ఉన్న జుట్టు ముఖం మీదకి తీసుకుంటారు సార్, మేమేమో ఉన్న జుట్టు వెనక్కో పక్కకో, గుండైనా మనం బాధపడం, హ్యాపీగా ఉంటాం. ఇది ఇంతే తేడా. మనిషి జీవితం ఎంత అల్పమైంది. అద్దం ముందు నిలబడ్డప్పుడు ఇది గుర్తు చేసుకోవాలి మనం. ఏమని? నేను గడ్డిని,
నేను గడ్డి పువ్వుని. ఈ అందం, ఈ వైభవం, ఈ శరీరం, ఈ దేహం ఒకరోజు మట్టిలో కలిసిపోతుంది. ఒకరోజు మట్టిలో కలిసిపోయే ఈ బ్రతుకు, ఈ దేహం, ఈ జీవితం గురించి ఈ భూమి మీద దేవునికి వ్యతిరేకంగా ఎందుకు బ్రతకాలి? దేవునికి విరుద్ధంగా ఎందుకు అడుగులు వేయాలి? దేవుని దుఃఖపెడుతూ నడుచుకోవలసిన అవసరత ఎందుకు కలుగుతుంది మనిషికి? అందుకనే చెప్తున్నాడు, మోసపోవద్దు. ఇదే బ్రతుకని విచ్చలవిడి, ఇదే బ్రతుకని ఇష్టానుసారమైన బ్రతుకు ఒకవేళ నువ్వు కొనసాగించాలనుకుంటే మిత్రమా, నీ జీవితం స్థిరం కాదు. నీ జీవితం తాత్కాలికం. నీ జీవితం ఏ రోజు ముగిసిపోతుందో తెలియదు. ముగిసిపోవటం పక్కన పెడితే పనిష్మెంట్ సంగతి ఏమంటావు? మరి ఏమి విత్తావో ఆ పంటనే తిరిగి కోసుకోవాలి. నేను చెప్పిన మెజర్మెంట్లు దాదాపు 11, 12 చెప్పాను కదా నేను ఈ 2 వర్తమానాల్లో. ఎక్కడన్నా చిన్న తేడా అనిపించిందా మీకేమైనా? ఎంత పక్కాగా ఎందుకు తేడా అనిపిస్తాయి? దేవుడు రాసి ఉంచాడు. నేను రాసుకొచ్చినవి కావులే, దేవుడు రాసి ఉంచాడు. నేను ఏరుకొని తెచ్చాను. యాకోబు దగ్గర నుంచి నాకు ఆ మాట చాలా భయం, బాధ కూడా అనిపిస్తుంది. తండ్రిని తాను మోసం చేసిన తర్వాత తండ్రి దుఃఖపడిన ఆ దుఃఖం, ఆ పెయిన్ సేమ్ అనుభవించాలని దేవుడు అతడు తండ్రి అయ్యే వరకు ఓపిక పెట్టాడు. తండ్రి అయ్యాక మళ్ళీ కొడుకులు వచ్చి మోసం చేయటం. ప్రియమైన మిత్రులారా, దేవుడు ఎవరిని వదిలిపెట్టాడు? దేన్ని వదిలిపెట్టాడు? ఎందుకు వదిలిపెట్టాడు? ఆయన న్యాయకర్త కాబట్టి. ఆయన తీర్పులన్నీ న్యాయంగా ఉంటాయి కాబట్టి. మారు మనసు పొందటానికి సమయం ఇచ్చాడు, స్వీకరించుదాం. రోమపత్రిక 12వ అధ్యాయం ఇలా అన్నాడు. రోమపత్రిక 12వ అధ్యాయం 4-5 వచనాలు చదువుదామా? రోమపత్రిక 12 అమ్మా. ఏమైందమ్మా? రోమపత్రికలో 12వ అధ్యాయంలో మీ బైబిల్లో 4-5 వచనాలు లేవా? క్షమించండి, 2వ అధ్యాయం 4-5 వచనాలు. దేవుని అనుగ్రహం మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన అనుగ్రహైశ్వర్యమును, సహనమును, దీర్ఘశాంతమును తృణీకరించుదువా? నీ కాఠిన్యమును, మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు, అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడే దినమందు నీకు నీవే ఉగ్రతను ఏం చేసుకుంటున్నావు? సమకూర్చుకుంటున్నావు. మారితే ఉగ్రత రాదు, మారితే శిక్ష రాదు, మారితే తీర్పు రాదు. తప్పించబడే అవకాశం ఇచ్చాడు దేవుడు. తప్పించబడే అవకాశం ఉంది అని చెబుతున్నాడు దేవుడు. నా హృదయం కఠినమా? మార్పు చెందని కఠిన హృదయమా? మార్పు చెందని తత్వమా నా అంతరంగం? ప్రశ్నించుకోవద్దా మనం? మిత్రులారా, ప్రశ్నించుకోవద్దా మనం? ఏమి విత్తుతున్నావో అదే కోయబడుతుంది అని కోసుకుంటావు అని చెప్తున్నాడు. విత్తింది ఒక విత్తనం అయితే కోసుకునేది 100 రెట్లు ఫలితం పొందుకోవాల్సి వస్తుంది. అది కీడైనా మేలైనా. కనుక దేవుడు అంటున్నాడు, మోసపోకండి. ఎవరు చూడలేదు, ఎవరికీ తెలియదు, అంతా అయిపోయింది అనుకోకండి మిత్రులారా. మార్పు చెందుదాం. ప్రేమ కలిగిన దేవుడు నీ కోసం ప్రాణం పెట్టాడు. నిన్ను ఎలా తృణీకరిస్తాడు? ఆయన నీ కోసం తనను తాను అప్పగించుకున్నవాడు, దెబ్బలు ఉమ్మవేయించుకున్నాడు ముఖం మీద. నిన్ను ఎలా తృణీకరిస్తాడు? ఇంత కఠినమైన మాటలు ఉన్నాయే బైబిల్లో. అయ్యో, మరి నా పరిస్థితి ఏంటంటే, ఏం బాధపడనక్కర్లేదు. ఆయన నీ మీద కనికరంతో ఉన్నాడు. కఠిన హృదయాన్ని మారుస్తాను అంటున్నాడు, కఠినత్వాన్ని తొలగిస్తాను అని అంటున్నాడు. నువ్వు మారితే నీ స్థితిని మారుస్తాను అంటున్నాడు. ప్రభువా, నేను మారతాను, నా స్థితిని మార్చని చెప్పగలవా? లేదా శిక్షకు పాత్రలం అవుతాం. తలలో ఉంచుదామా? ఈ మాటలను బట్టి మనం ప్రార్థన చేసుకుందామా? మిత్రులారా, అందరూ తలలో ఉంచుదాం, దేవుని వైపుకు చూద్దాం, వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దేవుని సత్యవాక్యాన్ని